అమెరికాలో భారీ మంచు తుఫాను ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. టెక్సాస్ నుంచి వర్జీనియా దాకా కూడా భారీ మంచు తుఫాన్ అయితే కురుస్తుంది. దీంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా భారీ ఎత్తున ఒక్కసారిగా మంచు మొత్తం అమెరికాని కమ్మేసిందనే చెప్పాలి. సో ఎక్కడికక్కడ అటు మంచు కురుస్తుండటంతో కూడా ఎక్కడికక్కడ మొత్తం ఇళ్ళు కానివ్వండి, వాహనాలు మొత్తం అన్ని కూడా ధ్వంసమైన ఘటనలు ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా కూడా పెద్ద మొత్తంలో అయితే అమెరికా నుంచి సుమారుగా పలు రాష్ట్రాలకైతే ఈ మంచు తుఫాను కురుస్తూ ఉంది. దీంతో ఎక్కడికక్కడ గుట్టలుగా కూడా మంచు పేరుకుపోయి ఉంది. స్నో భారీ ఎత్తున పడటంతో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. దీంతో ఎవరు కూడా అత్యవసరం అయితేనే బయటకు రండి, లేదంటే ఎవరు బయటకు రావద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. టెక్సాస్ నుంచి వర్జీనియా దాకా కూడా 16 రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు కురుస్తుందని చెప్పాలి. దీంతో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారిగా సుమారుగా 16 రాష్ట్రాల్లో ఈ విధంగా మంచు అయితే కురుస్తుండటంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అయితే 10,000కు పైగా దీనికి సంబంధించి ఇప్పటికీ విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇటు ఇండియా నుంచి న్యూజెర్సీ నుంచి వెళ్లే విమానాలు కూడా పలు విమానాలు రద్దు చేశారు. 10,000కు పైగా ఒక్కసారిగా విమానాలు అయితే రద్దు అయ్యాయి. సో దీంతో ప్రయాణికులు ఎవరైనా ఉంటే కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు సాగించాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం అటు వెళ్లే 10,000కు పైగా విమానాలు అయితే రద్దయ్యాయి. మరో పక్కనైతే ఏదైతే మంచు కురుస్తుందో ఆయా రాష్ట్రాల్లో అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేశారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఒక పక్కన అసలు ఈ మంచు తుఫాన్ ఎప్పుడు తగ్గుతుంది, బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ నెలకొంది. సో దీనికి సంబంధించి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అయితే ఈ మంచు తుఫాన్ ఎప్పుడు తగ్గుతుంది ఏంటి అని చెప్పి కూడా ప్రజలంతా నిత్యావసరాలు తీసుకునేందుకైతే సూపర్ మార్కెట్స్ బాట పట్టారని చెప్పాలి. ఎందుకంటే ఒక నెల రోజులు సరిపడగా ఒకేసారి వస్తువులన్నీ కూడా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అసలు సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉండబోతుంది, అసలు ఎన్ని డిగ్రీస్ వరకు ఈ మంచు తుఫాను చేరుకుంటుంది, ఇంకా తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అనే భయంతో కూడా ప్రజలు ఒక పక్కన తమకు ఇళ్లలోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు అటు ఏదైతే సూపర్ మార్కెట్స్కు క్యూ కడుతున్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం అయితే -7 డిగ్రీలకు అయితే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. -7 డిగ్రీలకు అయితే పడిపోయింది. అయితే అమెరికాలో 40% మంది ప్రజలపై కూడా ఈ మంచు తుఫాను అయితే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏకంగా 20 కోట్ల మందికి పైగా కూడా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రాష్ట్రాల్లో అక్కడైతే ఈ మంచు తుఫాను భారీగా కురుస్తుందనేది. ఏకంగా 40% మంది ప్రజలపై కూడా ఈ మంచు తుఫాన్ ఎఫెక్ట్ పడుతుందంటే ఆయా రాష్ట్రాల్లో సిచ్యువేషన్ ఏంటి, ఇంకా -7 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు పడిపోయాయంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ తుఫాను ప్రభావానికి 3 మృతి చెందినట్టయితే చెప్తున్నారు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు బయటకు రావద్దంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇవాళ రేపు ఇండియా నుంచి అటు న్యూజెర్సీ, న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్లు అయితే ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ప్రధానంగా ఎయిర్ ఇండియాకి ఎవరైనా ప్రయాణాలు ముందుగా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే కనుక వాళ్ళు మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోండి. అటు ఎయిర్ ఇండియా నుంచి వెళ్లే విమాన సర్వీసులు అయితే రద్దు చేసింది. ఏకంగా 10,000కు పైగా ఫ్లైట్లు కూడా రద్దు అయ్యాయి. ఒకవేళ ఈ ఫ్లైట్ జర్నీలో కనుక మీరుంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఆ ఫ్లైట్లు అయితే రద్దు అవుతున్నాయి. సో దీన్ని బట్టి మీ ప్రయాణాలని ప్లాన్ చేసుకున్నట్టు కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇక న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్లు కూడా ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇక కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సస్, జార్జియా, మిసిసిపి, టెక్సాస్, ఓక్లహామాపై మంచు అయితే ఇంకా పంజా విసురుందని చెప్పాలి. అయితే మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సో ఎప్పుడు ఉష్ణోగ్రతలు ఎప్పుడు నార్మల్ స్టేజ్కి వస్తాయో ఏంటనేది కూడా ప్రస్తుతం తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ అధికారులు అయితే ఎవరు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మంచు తుఫాను కురవడంతో కూడా ఒక్కసారిగా అటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఇక వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు సైతం కూడా బయటికి ఇంటికి తీసుకొచ్చి కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేని పరిస్థితి. సో ఈ కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితే ముందుగానే కొనుక్కుని ఇళ్ళలో పెట్టుకుంటున్నారు. దీనికోసం అటు సూపర్ మార్కెట్స్ అయితే క్యూ కట్టారని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాము ఎన్నడూ లేని విధంగా కూడా భారీ స్థాయిలో అమెరికా అయితే మంచు తుఫాను కమ్మేస్తుందని చెప్పుకోవాలి. అసలు ఎన్ని రోజులు ఈ సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? ఈ గడ్డ కట్టే మంచు తుఫాన్ తో బీభత్సం నెలకొందని చెప్పాలి. దాదాపు
18 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించిన పరిస్థితి. దాదాపు 14,500 పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా గ్రిడ్ కూడా ఫెయిల్ అయిపోయింది. గ్రిడ్ కూడా ఆపేశారు విద్యుత్ సంబంధించి. దాదాపు 1,40,000 మంది విద్యుత్ గృహ వినియోగదారులందరికీ కూడా ఇప్పుడు కరెంట్ లేని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాంతం అంతా కూడా పూర్తిగా మంచు వర్షం, మామూలు మంచు కురిస్తే అది వేరేలా ఉంటుంది, కానీ ఏకంగా మంచు వర్షంతో కూడినటువంటి ఒక తుఫాను. వాస్తవానికి దీనికి అధికారిక పేరేం పెట్టలేక దీన్ని ఫెర్న్ అని పిలుస్తున్నారు. అంతటి దారుణ ప్రభావం చూపిస్తుంది. అమెరికాలో దశాబ్ద కాలం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ స్థాయిలో ప్రస్తుతం ఈ మంచు తుఫాన్ కారణంగా పూర్తిగా జనజీవనం అయితే స్తంభించిందని చెప్పాలి. కంప్లీట్ గా పలకల్లాంటి మంచు గడ్డకట్టే వర్షం పడగానే వెంటనే గడ్డకట్టిపోతుంది. అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ అక్కడి వెదర్ సెంటర్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీని కారణంగా మనుషులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. చాలా ప్రాంతాలు తుఫాన్ హెచ్చరికలోనే ఉన్నాయి. దాదాపు 40% మంది అమెరికన్ పాపులేషన్ దీని బారిన పడ్డట్టుగా అక్కడ నివేదికలు చెప్తున్నాయి. ఇక ముఖ్యంగా టెక్సాస్ అయితే చాలా దారుణంగా ఉంది. తూర్పు టెక్సాస్ నుంచి నార్త్ కరోలినా వరకు విస్తారంగా మంచు కురుస్తున్న పరిస్థితి. ఈ విపత్తు ఇదొక రకంగా ప్రకృతి విపత్తు, నేషనల్ కలామిటీగానే అక్కడ వెదర్ సర్వీస్ అంచనా వేస్తుంది. రాత్రిపూట ఇతర టెక్సాస్ ను మంచు తాకి చాలా దారుణంగా పరిస్థితి తయారైంది. అలాగే ఎక్కువగా ఇది ఫోర్త్ వర్త్ నేషనల్ వెదర్ సర్వీస్ చెప్తున్న అంశాల ప్రకారం అక్కడి ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా మధ్య అమెరికా, సెంట్రల్ అమెరికా నుంచి ఇటు ఉత్తరం, ఇటు దక్షిణ వైపు అన్ని ప్రాంతాల్లో ఇది కంప్లీట్ గా విస్తరించిన పరిస్థితి. మొత్తం 32 అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు 20 వరకు కూడా ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ కనబడుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కూడా డల్లాస్ కు ఉత్తరాన మంచుతో కప్పబడినటువంటి హైవే చిత్రాలను కూడా అక్కడ షేర్ చేస్తున్నారు. పౌరులు బయటే ఉండాలని చెప్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి మిసిసిపి కౌంటీలో దాదాపుగా రోడ్లు, వంతెనలు అన్ని మంచుతో కప్పబడినటువంటి పరిస్థితి. అక్కడ కూడా అత్యవసర పరిస్థితి విధించారు. దాదాపు 1,20,000 పైగా డొమెస్టిక్ ఏదైతే విద్యుత్ ఉందో అదంతా కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. దాదాపుగా ఇక్కడ వర్జీనియా, టెక్సాస్ లో కూడా ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉంది. ఇంకా దాంతో పాటు కాన్సాస్, కెంటకీ, లూసియానా, న్యూయార్క్, టెక్సాస్, సోరీ మొత్తం 18 రాష్ట్రాలైతే ప్రస్తుతం ఎమర్జెన్సీ ఉన్నాయి. న్యూయార్క్ గవర్నర్ కూడా అత్యవసర పరిస్థితిని జారీ చేశారు. భారీ హిమపాతం వల్ల కలిగే ప్రమాదాలకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇక నేషనల్ వెదర్ సర్వీస్ అలాగే సెంట్రల్ సౌత్ యుఎస్ లో ఇప్పటికే భారీ మంచు, గడ్డకట్టే వర్షం ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితులను పూర్తిగా ఎంత దారుణంగా ఉందో మనకు కళ్ళ కట్టిన కనిపిస్తుంది. ఒకసారి స్క్రీన్ పై చూడొచ్చు ఆ దృశ్యాలు. ఎక్కడికక్కడ మీరు ఇందాక చెప్పినట్టుగా దాదాపు నెలకు సరిపడే సరుకులు తెచ్చుకుంటున్నారు సూపర్ మార్కెట్లు. ఇక్కడ సూపర్ మార్కెట్ లో కూడా నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఎందుకంటే జనాలు బయటకు వెళ్తే మళ్ళీ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి బయటకు వెళ్ళొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా బయటకు వెళ్ళని పరిస్థితి. అట్లాగే దక్షిణ రాకెట్స్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు కూడా భారీ మంచు, గడ్డకట్టే వర్షం కనబడుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక ఓక్లహామా నుంచి ఈశాన్యం వరకు భారీ హిమపాతం కూడా సంభవిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికైతే అక్కడి యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అయితే దాదాపు 10ల సంఖ్యలో రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ మంచు తుఫాన్ ఏదైతే దాటే సమయానికి ఇప్పటి వరకు దాదాపు 7 మిలియన్లకు పైగా భోజనం అందించారు. అంటే దాదాపు 1 కోటి మందికి దాకా భోజనం అందించారు. దాదాపు 1,00,000 దుప్పట్లను 6 లక్షల దుప్పట్లను అందించిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో ఒక రకంగా జనరేటర్ కూడా అమర్చారు. అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కాబట్టి. సో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కూడా స్పందించారు. ఈ తుఫాను సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నాము, జనాల్ని ఎప్పటికప్పుడు రెస్క్యూ చేస్తున్నాం అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కొలరాడో నుంచి అట్లాంటిక్ తీరం వరకు దాదాపుగా లక్షల సంఖ్యలో ఇప్పటికైతే ఇల్లు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో దాదాపు అంధకారంలో ఉన్న పరిస్థితి కొన్ని గంటల పాటు. సో ఈ రకంగా దాదాపు మొత్తం 32 రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో జనాభా సగానికి పైగా ప్రభావితమైనట్టుగా అంచనా వేస్తున్నారు. సో తక్కువ ఉష్ణోగ్రతలు, మంచు వడగళ్ళు, అత్యవసర పరిస్థితి హెచ్చరికలు జారీ చేశారు. విమాన ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో రైళ్ల ప్రయాణాలు కూడా నిలిపిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ప్రస్తుతానికి అయితే అమెరికాలో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఇండియన్స్ కూడా ఇదే
అడ్వైజరీ కూడా మన వాళ్ళు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే చాలా మంది మన వాళ్ళు కూడా ఉంటారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. సో చాలా ప్రాంతాల్లో ఈ హరికేన్ ప్రభావంతో సమానమైనటువంటి స్థాయిలో ప్రస్తుతం ఈ శీతాకాల తుఫాను దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో పవర్ అవుటేజ్ ఆఫ్ యూఎస్ ప్రకారం ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ కోతలతో నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దాదాపు చాలా రాష్ట్రాలు 18 రాష్ట్రాలు అంటే ఒకసారి గుర్తుపెట్టుకుంది 50% ఆఫ్ యూఎస్ పాపులేషన్ అంతా కూడా దీంతో ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద అమెరికాలో ఈ మొత్తం పరిస్థితికి గ్లోబల్ వార్గే కారణంగా ప్రధానంగా వెదర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. చూస్తున్నాం మనం, అంటే ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని రాష్ట్రాలపై కూడా ఒక్కసారిగా ఇంత మంచు తుఫాన్ పడడానికి ఎఫెక్ట్ ఏం జరిగి ఉంటుంది అనుకోవచ్చు. అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది? ఏమైనా ఉష్ణోగ్రతలు నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అసలు అక్కడ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకొక 48 అవర్స్ పాటు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన తుఫాన్ గా చెప్తున్నారు. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ కూడా అదే అనౌన్స్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో సౌత్ కరోలినా, వర్జీనియా, టెనెసీ, జార్జియా, అలాగే నార్త్ కరోలినా, మేరీల్యాండ్, అర్కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మిసిసిపి, ఇండియానా, వెస్ట్ వర్జీనియా, మొత్తం సమాఖ్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో యునైటెడ్ స్టేట్స్ ఆ ప్రాంతాలన్నీ కూడా సంయుక్త రాష్ట్రాల్లో చాలా వరకు కూడా ఇది ఒక విపత్తు లాగానే ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది. దీనికి కారణం అంతా కూడా ఆర్కిటిక్ నుంచి వస్తున్నటువంటి చలిగాలుల ప్రభావం. ఆర్కిటిక్ నుంచి వస్తున్నటువంటి చలిగాలుల ప్రభావము అది తక్కువ ఎత్తులో వీస్తుంది. సో దాని ప్రభావంతో విపరీతమైన మంచు, అది కూడా వర్షం రూపంలో పడుతుంది. అది వెంటనే గడ్డగట్టిపోతుంది. ఒకసారి స్క్రీన్ పై చూడచ్చు ఎంత దారుణంగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయిన తర్వాత అక్కడ రెస్క్యూ టీమ్స్ వాటిని ఎంతో శ్రమించి ఆ రోడ్లను క్లియర్ చేస్తున్నారు. ఇల్లు, చెట్లు, పుట్టలు, గుట్టలు అన్నట్టుగా ప్రతిదీ మంచుతో కప్పబడి ఉంది. అసలు బయటికి వెళ్తేనే దారుణంగా ఉంది. కొన్ని మీటర్ల మేర మంచు పూర్తిగా బహుళంతస్తుల భవనాలకు కూడా కప్పిచ్చిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇదంతా కూడా క్లియర్ కావడానికి ఇంకా దాదాపు ఇంకొక వారం పట్టొచ్చు. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చలితో కూడినటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి శ్వాసకోశ వ్యాధులు లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి లిస్ట్ ఏదైతే ఉందో అలబామా, అర్కాన్సాస్, డెలవేర్, జార్జియా, కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మేరీల్యాండ్, మిసిసిపి, మిసోరీ, నెబ్రాస్కా, న్యూజెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఉత్తర కరోలినా, ఓహియో, సౌత్ కరోలినా, టెనెసీ, వర్జీనియా, పశ్చిమ వర్జీనియా, ఇవన్నీ కూడా ఈ స్టేట్స్ అన్ని కూడా ప్రస్తుతం ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. సో మనం కూడా బిగ్ టీవీ వైపు నుంచి చెప్తుంది ఒకటి, మనకు కూడా కొన్ని రిపోర్ట్స్ అందుతున్నాయి. మనకు కూడా కొంతమంది వీడియోస్ పంపిస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా మన ఇండియన్స్ కి అందరికి కూడా మనం అడ్వైజ్ చేసేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ వెదర్ సర్వీస్ సెంటర్ అధికారులు చెప్తున్న సూచనలు పాటించండి. అనవసరంగా బయటికి రావద్దు. అక్కడ అధికారులు ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అండ్ అమెరికన్ అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. చాలా ఫాస్ట్ గా అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది కాబట్టి అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీకు కావాల్సిన సరుకులన్నీ తెచ్చిపెట్టుకొని ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అయితే పెట్టుకోవద్దని మనం కూడా ఒక సూచన చేస్తున్నాం. ఎస్ రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అమెరికాలో సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందనేది కూడా, ఎక్కడికక్కడ భారీ స్థాయిలో అయితే మంచు కురుస్తుంది. అసలు ఎన్నడూ లేని విధంగా అసలు తుఫాను దాటికైతే ప్రజలు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే అటు అమెరికా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వస్తుంది. అలాగే వారికి ఏదైతే నిత్యావసర వస్తువులు కావాలో వాటన్నింటిని కూడా నెలకి సరిపడగా ముందు నుంచే కొనుక్కుని వెళుతున్నారు. ఈ సిచ్యువేషన్ కనుక ఇలాగే కొనసాగితే అట్లీస్ట్ ఇళ్లలో తినే ఆహారం తినేందుకు కూడా వారికి ఛాన్సెస్ ఉండదు కాబట్టి ముందు జాగ్రత్తగా కూడా వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకువెళ్తున్నారు. అలాగే ప్రధానంగా అటు ప్రయాణాలు ఎవరైతే పెట్టుకున్నారో ఇటు ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఎయిర్ ఇండియా అయితే కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. సుమారుగా 10,000కు పైగా కూడా కొన్ని ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ చేసింది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేసే వాళ్ళు అయితే సో ఒకసారి వారి ప్రయాణ డేట్స్ని అయితే చెక్ చేసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే ఇప్పుడప్పుడే ఎవరు కూడా ప్రాంతాలకు వెళ్ళవద్దంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సుమారుగా 16 రాష్ట్రాల్లో కూడా ఈ భారీ స్థాయిలో మంచు కురుస్తుంది. సో దీంతో ఆ ప్రాంతాలకు వెళ్ళేవారు తమ ప్రయాణాలని క్యాన్సిల్ చేసుకోవాలి. అక్కడున్న వారందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది.
మరో పక్కన ఆహారానికి సంబంధించి అలాగే వారికి కొన్ని దుప్పట్లు కూడా పంపిణీ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ వస్తుంది. మరొక 48 గంటలైతే ఈ భారీ స్థాయిలో ఈ మంచు వర్షం ఇలాగే కురిసే అవకాశం ఉంది కాబట్టి తుఫాను దాటికి ఎవరు బయటికి రావద్దు. ఈ 2 రోజుల్లో ఇప్పుడు జరగబోయే 48 గంటల్లో అసలు ఇంకా ఎంత ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోతాయా, నార్మల్ స్టేజ్కు వస్తాయనేది కూడా ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి. ప్రజలంతే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే తుఫాను దాటికి అసలు అక్కడ మనుషులు ఉండలేని సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పాలి. దీంతో ప్రభుత్వం కూడా ముందుగానే అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ అయితే అందరినీ అప్రమత్తం చేసుకుంటూ వస్తుంది. అయితే మరో 2 రోజులు గడిస్తేనే కానీ ఈ తుఫాన్ అయితే నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదంటే ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. మరో 48 గంటలు ఈ మంచు తుఫాన్ అయితే ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, భారీ స్థాయిలో మంచు తుఫాను కురుస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎస్, మరి చూడాలి 2 రోజుల తర్వాత ఏమైనా నార్మల్ స్టేజ్కి వస్తుందని. సో అప్పటి వరకు కూడా ప్రజలంతా ఇటు తెలుగు వాళ్ళు కానివ్వండి, అటు ఉన్న వాళ్ళు కూడా, అటు అమెరికన్స్ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలంటూ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఇండియన్స్ ఎవరున్నారో వారందరూ కూడా ఇళ్లకే పరిమితమై ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అటు పిల్లలు, వృద్ధులు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితేనే కానీ ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.